హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకు వివరిస్తూ ఉన్నారు అఫర్మేషన్స్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా. అయితే చాలా వరకు అందరూ ఫాలో అవుతూ ఉన్నారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అడగండి, దానివల్ల మాకు ఆన్సర్ కావాలని మీకు ఏదన్నా అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి విశ్వం. నమస్తే అండి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాము, ఈ టైంలో కష్టాల్లో ఉన్నాము. దీని నుంచి బయటపడాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కనుక స్ట్రాంగ్ గా కోరుకుంటే ఫ్యామిలీ అంతా కూడా బయటపడే అవకాశం ఉంటుందంటారు. చాలా సులభంగా పడిపోవచ్చు అండి. ఫ్యామిలీ అంతా కష్టం ఉంది, ఆలోచన అంతా ఒక్క రూట్లోనే ఉంది కదా. ఇప్పుడు అందరు ఆలోచన ఏమైంది, కష్టాల్లో ఉన్నామని ఆలోచనలో ఉన్నారు. అందరికి ఒకే ఆలోచన పుట్టిపోయింది. ఇంకా ఏమి కష్టాలు కూరుకుపోయినామని ఆలోచనలోనే పడ్డారు. ఇప్పుడు అదే ఆలోచన పాజిటివ్గా మార్చేస్తే సెకండ్ పని ఏం లేదు, కొన్నాళ్ళే, తక్కువ రోజులే ఎదిగిపోవచ్చు మనం. తక్కువ రోజులే అంటే బాగానే ఉంటారు. ఇప్పుడు పుట్టుకతోనే కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళు పుట్టినప్పుడు నుంచి ఇంట్లో ఏమీ లేకుండా ఉంటుంది. ఏదో కూలి చేసుకున్నాం బతికినాం అనే రేంజ్లోనే పోతూ ఉంటారు. అది ఒక రకం. ఒక మిడిల్లో ఉంటారు, ఒక చాలుకుంటే ఒక లెవెల్లో చేస్తూ ఉంటారు. అది కూడా పోయేసి ఇంకా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అది కూడా పోయా, మిడిల్ కూడా లేదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్నతంగా అంటే భయాన్ని తీసుకోవాలి. దీంట్లో భయం తీసుకోకూడదు, భయపడకూడదు. ఎక్కడ ఎందుకు భయపడాలి, ఎవరి కోసం భయపడాలి? ఆ భయాన్ని తీసేసి మనం ఉన్నతంగా ఆలోచించాలి. ఉన్నతంగా ఇప్పుడు అందరూ పాజిటివ్గా ఆలోచించి ఎలాగైనా ఎదగాలి, మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎంతో మంది ఎక్కడ కూడా ఊర్ల నుంచి సిటీలకు వస్తున్నారు. పేర్లు కూడా వద్దు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్లే. ఇది హైదరాబాద్కి ఎంతో మంది వలస వచ్చిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఏదో చిన్న చిన్న బిజినెస్లు, హోటళ్ళు పెట్టుకోవడం, వీధుల్లో ఏదో అమ్ముకోవడం, ఇలా పెట్టుకునేసి ఈరోజు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదండి? కష్టాలు అక్కడ ఏమి లేదు, ఇక్కడ ఈ ఊర్లో మనకి ఏం పరిస్థితులు లేవు, ఏమి లేదు. ఆలోచన విధానాన్ని మార్చారు. ఇక్కడ ఉంటే మనం ఇలాగనే ఉంటాం, మనం మారి వెళ్తాం, మనం ఎక్కడైనా పోయి బతుకుతాం, వేరే స్థాయికి వెళ్తాం అనేసి వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఆలోచన విధానాన్ని పెట్టారు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ ఆలోచన అంటే ఆలోచించే కొద్దీ ఆలోచించి ఆలోచన రహితం ఒకటి ఏర్పడుతుంది, శూన్యం. అక్కడ బ్రహ్మాండమైన ఆలోచన మళ్ళీ పుడుతుంది. దాన్ని చేసేయి. అందుకే నీ మైండ్ చెప్పే సలహాలు మాత్రమే వినాలి, ఇతరుల సలహాలు తీసుకోకూడదు. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, చిన్నమ్మ చెప్పినాడు, బావ చెప్పినాడు అంటే బోలుడు చెప్తారు. కొందరు వద్దురా, అది పెట్టిన వాళ్ళు అంత లాస్ అయిపోయినారా, దీన్ని పెడితే దేంట్లో ఏమో వస్తుంది పోరా, ఎంతసేపు వాడికి పెడతావు, ఎంతసేపు అమ్ముతావు, అలా అనుకోకూడదు. నేను పెడుతున్నాను, ఖచ్చితంగా దీన్ని కూడా నేను సాధించే తీరుతాను, మంచి స్థాయికి వెళ్తాననే ఆలోచన నువ్వు పెట్టి మీరు అందరూ ఒకే స్థాయిలో ఆలోచించగానే దాంట్లో దిగినారనుకో, ఇంకా మిమ్మల్ని తట్టేవాడు ఎవరు లేదు. అదృష్టం స్టార్ట్ అయిపోతుంది. సక్సెస్ మీద సక్సెస్ పోతూ ఉంటుంది. ఎలా అంటే అద్భుతంగా జరుగుతుంది. అందుకే హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో ఒకటి చూడండి, దీనికి ఆన్సర్ దాంట్లో ఉంది. ఒక చిన్న వ్యాపారం అంటే ఏమి లేని కష్టాల్లో ఉన్నవాళ్ళు, భర్త కూడా పనికి పోలేని అమ్మాయి, ఒక ఆడ మనిషి, ఆమె చిన్న ఆకుకూరల వ్యాపారం చేసుకునేది. ఆకుకూరలు అండి, ఆకుకూరల వ్యాపారం తీసుకుని వచ్చి అమ్ముకునేది. ఆమె ఎంతసేపు అయినా నా వీడియోలు చూస్తూ పాజిటివ్గా అనుకునేది. అంతమంది ఉన్నా కానీ ఆమె చూస్తే బడా స్పీడ్, ఫాస్ట్గా అయిపోవడం, ఎత్తుకొచ్చి దించడం, అవుట్. కానీ ముందు వచ్చిన వాళ్ళతో ఉన్నాయి అట్నే, ఆమెది మాత్రం అడ్డు అయిపోతున్నది. అందరూ అనుకునేదంట, ఈ మంత్రమేంది, ఏదో మంత్రాలు చేస్తున్నది. ఇప్పుడు వస్తుంది అట్ట, మాది ముందు వచ్చిన వాళ్ళు అట్లా ఉన్నది, ఆమె దగ్గర ఎట్లా కొంటున్నారు. ఆమె అనుకుంటున్నది అలా, ఆలోచన పెట్టింది, ఆలోచన ఉన్నతంగా. నేను ఎంతమంది ఉన్నా కానీ నేను పోతున్నాను, నాది అయిపోతుంది అని ఫస్ట్గా అనుకుంటున్నది కూడా వచ్చింది. ఆమె నా క్లాస్కి వచ్చి వినిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, నా దగ్గర నేర్చుకున్న తర్వాత ఎలా ఉంది అని. తర్వాత రెండే క్లాస్కి వచ్చి ఇప్పుడు ఒక బైపాస్లో మంచి హోటల్ పెట్టేసిందండి. తల మీద పోయి పెట్టుకుని అమ్ముతున్న మనిషి బైపాస్లో ఒక 10 మంది పనిచేసే వర్కర్లు పనిచేసే స్థాయికి ఎదిగిపోయింది. పెద్ద హోటల్ పెట్టుకునేసి బాగా నడుస్తూ ఉంది అంట. నన్ను వచ్చి కలవడానికి బిజీ, రాలేకపోతున్నది అంట, అంత బిజీ చేస్తున్నది. యూనివర్స్ ఫోన్లో చెప్తాదండి, సార్ ఎలాగైనా మీ దగ్గర మళ్ళీ ఒక్కసారి ఆశీర్వాదం తీయాలనుకుంటాను, రాలేక. ఏమ్మా నీకు యూనివర్స్ ఇచ్చేసిందమ్మా, బిజీ చేసింది, నువ్వు అనుకున్నావు కదా ఎదగాలని, నిన్ను బిజీ చేసిన తర్వాత నా దగ్గరికి ఏం పని అమ్మా నీకు, ఎప్పుడన్నా వద్దులే, దానికి కూడా ఒక అవకాశం ఇస్తుంది, ఊరిక ఒక సన్మానం, ఒక గౌరవించడానికి, అప్పుడు వస్తువులే. అంతవరకు నీకు బిజీగానే చేసుకో, బాగా కాపాడుకో. అందుకే చూడండి ఫీడ్బ్యాక్లు ఎందుకు చూడమంటే, మీరు అడిగే ప్రశ్న, మీరు యాంకర్లు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్లు ఉన్నాయి, వీడియోలో ఉన్నాయి. నా క్లాసులు ఉంది కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఒక్కొక్క ఫీడ్బ్యాక్ తీసుకో, బడా వస్తూనే ఉంటాయి, బోలుడు ఉన్నాయి. చూడు దాన్ని, చూడు ఒక్కొక్కటి చూడు, ఏమనిపిస్తుంది నీకు, దాంట్లో ఏమేమి ఉన్నాయి, దాని పరిస్థితి ఏంది చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకేనా? సో ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఒకే ఆలోచన చేయాలి అని మీరు చెప్తున్నారు. దానికి సంబంధించిన అఫర్మేషన్ చెప్పండి.
అంతే ఒకే ఆలోచన పెట్టి ఉన్నతంగానే మళ్ళీ తగ్గకూడదు, ఎక్కడ మళ్ళీ వెనక్కి జరగకూడదు, చూడకూడదు. ఎలాగైనా ఎదగాలి అనే ఆలోచన మాత్రమే. అంటే నువ్వు అనుకునేసిన ఏదో ఒకటి చేయాలనుకున్నావు కదా, నీకు ఆలోచన పుట్టించేసింది. ఏదో ఒకటి కూడా పుట్టిస్తుంది, ఏం చేయాలని కూడా తెలియజేస్తుంది నీ మైండ్. ఆలోచన వస్తుంది నీకే, హోటల్ పెడదామా, లేక చిన్న షాప్ పెడదామా, లేక ఏదైనా టిఫిన్ అంగడా, లేక ఇంకేదైనా పెడదామా, బట్టల షాప్ పెడదాం, ఏదో ఒకటి పుట్టిస్తుందండి. అప్పుడు ఆ పుట్టించిన దాన్ని పట్టుకొని పీకిలాడు. అందుకే నీ మైండ్ చెప్పే సలహాలు మాత్రమే వినాలి. చేసినామంటే ఆటోమేటిక్ ఎదుగుదలని స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, మేము కుటుంబం మొత్తం ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి, మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెట్లు సంపాదించి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో అదండి, మనం అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో అది ఆచరణ సాధ్యం కాని ఆలోచన అయినా కూడా దాని మీద స్ట్రాంగ్గా బిలీవ్తో మనం చేయటం వలన తప్పకుండా విజయం సాధిస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.